హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాల్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ టాపిక్లో సెకండ్ బైపీస్ నుంచి ఎక్స్క్రీటర్ సిస్టమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి సెకండ్ బైపీస్ విద్యార్థులు. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ బైపీస్ నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ ఐపీలో వచ్చేటువంటి క్వశ్చన్. సో అదేంటంటే లోకోమోషన్ ఇన్ ప్రోటోజోవా లెసన్ నుంచి లాంగిట్యూడనల్ బైనరీ ఫిజన్ ఇన్ న్యూక్లియా. ఓకేనా? బైనరీ ఫిజన్ అనేది ఇట్ ఈస్ ఎసెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా. ప్రోటోజోవాలో ఎసెక్సువల్ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్వారా అది ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎసెక్సువల్ లైఫ్ సైకిల్ అన్నమాట. దాన్ని మనం ఎసెక్సువల్ రిప్రొడక్షన్ కూడా అని పిలవచ్చు. ఓకేనా? సో ఇక్కడ బైనరీ ఫిజన్ లో 2 రకాల డివిజన్ జరుగుతాయి. వన్ ఈజ్ క్యారియోకైనిస్, సెకండ్ వన్ ఈజ్ సైటోకైనిసిస్. సో క్యారియోకైనిసిస్ అంటే ద డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ క్యారియోకైనసిస్. అంటే న్యూక్లియస్ అనేది విభజన చెందడాన్ని మనం ఏమంటాము? క్యారియోకైనసిస్ అంటాము. సో ద డివిజన్ ఆఫ్ సైటోప్లాజం కనుక డివిజన్ జరిగితే దాన్ని మనము సైటోకైనసిస్ అంటాం. అంటే క్యారియోకైనసిస్, సైటోకైనసిస్ ఈ 2 విభజనలు జరిగితే దాన్ని మనం ఫిజన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ బైనరీ ఫిజన్ అని చెప్తాము. సో బైనరీ ఫిజన్ అనేది మనకి 3 రకాలు ఉంటాయి. లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్, ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్ అండ్ మల్టిపుల్ ఫిజన్. సో ఇక్కడ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు కాబట్టి అది ఎందులో జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూగ్లినాలో జరుగుతుంది. సో యూగ్లినా అనేది ఒక ఫ్లాజెల్లేట్ ప్రోటోజోవా. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ సీన్ ద ఫ్లాజెల్లేట్స్ సచ్ యాజ్ యూగ్లినా, ట్రిప్నోజోమా ఇన్ యూగ్లినా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బైనరీ ఫిజన్. ఈ ఫిజన్ ఎందులో జరుగుతుందండి? ఈ ఫిజన్ అనేది యూగ్లినా, ట్రిప్నోజోమాలో జరుగుతుందని చెప్తున్నాడు. అదేవిధంగా సో ద ప్రాసెస్ ఆఫ్ బైనరీ ఫిజన్, యూగ్లినాలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ దేని ఎగ్జాంపుల్ తీసుకున్నారండి? యూగ్లినాని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే యూగ్లినాలో జరిగేటువంటి ప్రాసెస్ ఆఫ్ బైనరీ ఫిజన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ద న్యూక్లియస్ బేసల్ గ్రాన్యూల్స్ క్రోమాటోఫోర్స్ సైటోప్లాజం అండర్గో డివిజన్. ఏవి డివిజన్ అవుతాయండి? న్యూక్లియస్, బేసల్ గ్రాన్యూల్స్, క్రోమాటోఫోర్స్ అండ్ సైటోప్లాజం అనేది అండర్గోస్ డివిజన్ జరుగుతుంది. ఇప్పుడు విభజన జరుగుతుంది. సో ఇక్కడ నేను డయాగ్రామ్ లో చెప్తాను, ఫస్ట్ వినండి. ద న్యూక్లియస్ అండర్గోస్ మైటోటిక్ డివిజన్, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ న్యూక్లియస్ అనేది మైటోటిక్ డివిజన్ జరుగుతుంది డ్యూరింగ్ ద బైనరీ ఫిజన్. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో. సో ఇది ఎంటైర్ యూగ్లినా స్ట్రక్చర్. ఈ షార్ట్ ఫ్లాజెల్లం, లాంగ్ ఫ్లాజెల్లం ఉంటుంది. అదేవిధంగా ఫోర్స్ బ్లెఫ్రోబ్లాస్ట్ సెల్స్, ఓకేనా, పారామెల్ బాడీస్, మయోటోమ్స్, ఇవన్నీ స్ట్రక్చర్స్ లో మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ జరిగేటప్పుడు ఏ విధంగా జరుగుతుందంటే న్యూక్లియస్ అనేది మైటోటిక్ డివిజన్ జరుగుతుందండి. వాటితో పాటుగా బేసల్ గ్రాన్యూల్స్, క్రోమాటోఫోర్స్, సైటోప్లాజమ్స్ అనేవి కూడా డివిజన్ జరుగుతాయి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ద లాంగిట్యూడినల్ గ్రూవ్స్ అక్కర్స్ ఇన్ యాంటీరియర్ పోస్టీరియర్ డైరెక్షన్. సో ఇక్కడ చూడండి, ద లాంగిట్యూడినల్ అంటే యాంటీరియర్ పోస్టీరియర్ డైరెక్షన్ లో డివైడింగ్ అనేది జరుగుతుంది. చూడండి, సో ద డివైడింగ్ ద యానిమల్ ఇంటూ 2 డాటర్ సెల్స్. ఇక్కడ చూడాలి. సో ఇక్కడ మదర్ యూగ్లినా చూసుకుంటే ఈ మదర్ యూగ్లినాలో యాంటీరియర్ నుంచి పోస్టీరియర్ వరకు డైరెక్షన్ అనేది ఈ విధంగా నొక్కు ఏర్పడుతుంది. చూడండి, ఇలా నొక్కు ఏర్పడుతుంది. సో ఈ నొక్కును మనం ఏమంటామంటే యాంటీరియర్ పోస్టీరియర్ డైరెక్షన్ ఆఫ్ డివైడింగ్, దట్ ఈస్ కాల్డ్ ఫర్రో లాగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ద సెల్ ఆర్గానెల్స్. ఈ సెల్ ఉన్నటువంటి ఆర్గానెల్స్, ఎందుకంటే ఇది కూడా యూనిసెల్ ఆర్గానిజమ్స్ కాబట్టి అందుకే సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి. ఆ సెల్ ఆర్గానెల్స్ ఏమిటంటే దట్ ఆర్ డివైడెడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ న్యూక్లియస్, బ్లెఫ్రోబ్లాస్ట్ అండ్ క్రోమాటోఫోర్స్ ఆల్సో. ఇక్కడ చూడండి, ఇక్కడ డూప్లికేషన్ క్రోమోసోమ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో అదేవిధంగా సెల్ ఆర్గానెల్స్ కూడా డివైడ్ అవుతుంటాయి. అవి ఏంటంటే మనకి ఎగ్జాంపుల్స్ గా న్యూక్లియస్, బ్లెఫ్రోబ్లాస్ట్ అండ్ క్రోమాటోఫోర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. అండ్ ఓల్డ్ ఫ్లాజిల్లే ఆర్ ఇటెన్ బై 1 డాటర్ యూగ్లినా. చూడండి, ఆల్రెడీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ షార్ట్ ఫ్లాజెల్లా, లాంగ్ ఫ్లాజెల్లా కనిపిస్తున్నాయి కండి. ఇక్కడ ఓల్డ్ ఫ్లాజెల్లా, ఇది ఆల్రెడీ ఓల్డ్ ఫ్లాజెల్లా, బట్ ఇక్కడ చూడండి మళ్ళీ న్యూ ఫ్లాజెల్లా ఈస్ రిటైన్ బై 1 డాటర్ సెల్. సో ఇక్కడ చూడండి, బై 1 డాటర్ యూగ్లినా అండ్ సెకండ్ డాటర్స్ డెవలప్స్ ఇన్ న్యూ ఫ్లాజెల్లా. చూడండి, సో ఫస్ట్ ఫ్లాజెల్లా ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇప్పుడు సెకండ్ డాటర్ సెల్ నుంచి కూడా న్యూ ఫ్లాజెల్లేట్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి. తర్వాత నెక్స్ట్ పాయింట్, ద స్టిగ్మా
అండ్ కాంట్రాక్చువల్ వాక్యూల్స్ డిజైపర్. తర్వాత స్టిగ్మా అండ్ కాంట్రాక్టివ్ వాక్యూల్స్ అనేవి డిజైపేర్ అవుతాయి డ్యూరింగ్ ద బైనరీ ఫిషన్ అండ్ న్యూలీ ఫార్మ్డ్ బోత్ డాటర్ ఇండివిజువల్స్. ఇప్పుడు బోత్ డాటర్ ఇండివిజువల్స్ ఫామ్ అవుతాయి. చూడండి ఇక్కడ మనకి లాంగిట్యూడినల్ ఫర్ ఏర్పడింది, లాంగిట్యూడినల్ గా ఫర్ ఏర్పడితే నొక్కు ఏర్పడడం వల్ల యాంటీ పోస్టర్స్ అనేవి డివైడ్ అయ్యి అప్పుడు న్యూక్లియస్ కూడా డివైడ్ అవుతుంది. చూడండి ఇక్కడ న్యూక్లియస్ అనేది నొక్కు ఏర్పడి న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు న్యూక్లియస్ అనేది ఇలా డివైడ్ అవుతుంది. అదే విధంగా వాటితో పాటుగా మనకి న్యూక్లియస్, బ్లెఫ్రోబ్లాస్ట్ అండ్ క్రోమాటోఫోర్స్ అనేవి దానికి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా స్టిగ్మాస్ కాంట్రాక్టివ్ వాక్యూల్స్ అనేవి డిజపేర్ అయిపోతాయి. అండ్ ఫర్దర్ గా న్యూలీ బోత్ ద న్యూ ఫ్లాజెల్లా, చూడండి న్యూ ఫ్లాజెల్లా అన్ని ఫామ్ అవుతుంది. చూడండి దానికి సెపరేట్ గా 2 డాటర్ ఇండివిజువల్స్ కి న్యూ ఫ్లాజెల్లేస్ ఫామ్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ లాంగ్ ఫ్లాజిల్లా అండ్ షార్ట్ ఫ్లాజిల్లా కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. లాంగ్ ఫ్లాజిల్లా, షార్ట్ ఫ్లాజిల్లా, లాంగ్ ఫ్లాజిల్లా, షార్ట్ ఫ్లాజిల్లా. ఇక్కడ చూడండి ఈ న్యూక్లినా ద లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ ఈజ్ నోన్ యాజ్ సిమెట్రోజెనిక్ డివిజన్. చూడడానికి ఎలా ఉండండి, సిమెట్రోజెనిక్ గా డివిజన్ అవుతూ ఉంటాయి. బికాస్ ద 2 డాటర్స్ ఆర్ న్యూక్లియస్ ఆర్ రిసెంబుల్స్ ఈచ్ అదర్. చూడండి 2 పోలికలు ఒకే విధంగా కనిపిస్తాయి, అందుకే వీటిని మిర్రర్ లైక్ ఇమేజెస్ అని చెప్పేసి కూడా అనొచ్చు. సో దిస్ ఇస్ రిమెంబర్స్ ఈచ్ అదర్ లైక్ మిర్రర్ ఇమేజెస్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, అదేవిధంగా క్రోమాటోఫోర్స్ సైటోప్లాజం డివైడ్ అవుతుంది, అండ్ సెకండ్ పార్ట్ లో యాంటీరియర్ పోస్టర్ గ్రూవ్ ఏర్పడుతుంది, అండ్ థర్డ్ వన్ ఇస్ న్యూక్లియస్ డివైడ్ అవుతూనే అదేవిధంగా మనకి న్యూక్లియస్, బ్లెఫ్రోబ్లాస్ట్ అండ్ క్రోమాటోఫోర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. అండ్ ఫర్దర్ గా కాంటాక్ట్ వాక్యూల్స్, స్టిగ్మాస్ అనేవి డిజపేర్ అవుతూ ఉంటాయి. ఓకేనా, డిజపేర్ అయిన తర్వాత అప్పుడు న్యూ డాటర్స్ ఇండివిజువల్స్ ఫామ్ అవుతాయి. అవి చూడడానికి మిర్రర్ ఇమేజెస్ లాగా కనిపిస్తుంటాయి. ఓకేనా, అర్థమవుతుందా. సో స్టిగ్మా, కాంటాక్ట్ వాక్యూల్స్ డిజపేర్ అవుతాయి. అదేవిధంగా మనకి న్యూలీ ఫార్మ్డ్ ద బోత్ డాటర్ ఇండివిజువల్స్. ఓకేనా, నెక్స్ట్ ఇవి చూడడానికి ఎలా ఉన్నాయి, మిర్రర్ ఇమేజెస్ లా కనిపిస్తున్నాయి. ఓకేనా, కాబట్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.